20,000 కట్టండి. అంత డబ్బా? అది కడితేనే అడ్మిట్ చేసుకుంటారు. బావా, సంజయ్ బాబు గారిని అడుగుదాం బావా. అసలు బతకడమే దండగా అనుకుంటే నన్నెందుకు బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు? మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయాను. నా కర్మకు నన్ను వదిలేయచ్చు కదా, ఎందుకు బలవంతంగా రండి రండి అంటూ ఇంటికి తీసుకొచ్చారు? సంధ్య అంటే శంకర్ దగ్గర నా పిచ్చిది సంధ్య. తన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నేను డబ్బులు కట్టానా? సంధ్య, ఇంతకాలం ఎక్కడున్నావా అని ఎంత వెతికాను, చివరికి దొరికావు. ఈ టైంలో నువ్వు నాకు కాకుండా ఇంకెవ్వరికి దొరికినా నా లైఫ్ స్మాష్ అయిపోయేది. నా డబ్బుతో సేవ్ అయ్యావు, చివరకు నా డబ్బుతోనే కడుపులో బిడ్డని బతికించుకుంటున్నావు. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. ఎవరు కావాలి? అది ఈ రూమ్ లో గౌరీ అనే పేషెంట్ ని చేర్చారు. వేరే వార్డుకి షిఫ్ట్ చేశారేమో. పైన జనరల్ వార్డు ఉంటుంది, అక్కడ చూడండి. థ్యాంక్ యూ. హాయ్ సంజయ్ గారు, ఏంటి ఇలా వచ్చారు? డాక్టర్, నేను డబ్బులు కట్టాను కదా, ఆ పేషెంట్ గౌరీ, తను ఎక్కడ షిఫ్ట్ చేశారు? షిఫ్ట్ చేయడం ఏంటండి, తను డిశ్చార్జ్ చేశాంగా. ఎప్పుడు డాక్టర్? ఇందాకనే. అలాగా. వాళ్ళ అడ్రస్ ఎక్కడో తెలుసా? లేదండి, తను మీ ఆఫీసులోనే పనిచేస్తాడని చెప్పారు. మీకు తెలీదా? అంటే తను మా దగ్గరే ట్రక్ డ్రైవర్ గానే, అంతగా తెలీదు. ఎనీవే, ఆ అమ్మాయికి బానే ఉంది కదా? నో ప్రాబ్లం. ఆ అమ్మాయి బాగుంది, తన కడుపులో పెరుగుతున్న బేబీ కూడా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే సార్, వెల్కమ్. ఇంతలోనే తప్పించుకుపోయింది. అసలు నా పక్కనే ఉంటూ నాకు దొరకకుండా ఎలా తప్పించుకుంది? ఎక్కడికి పోతుంది చెప్తా. హలో సంజయ్, చెప్పు. ఎక్కడున్నావు? నేను బయటున్నాను, ఆఫీస్కి రావటం లేట్ అవుతుంది. ఏదైనా అర్జెంటా? ఏం లేదు, మన కంపెనీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశాడే, అతని పేరు శంకర్. శంకర్. అతని ఇంటి అడ్రస్ ఎక్కడా? తను ఉండేది షాపూర్ నగర్. షాపూర్లో ఎక్కడా? ఫోన్ చేస్తే తనే వస్తాడు కదా. ఫోన్ కలవట్లేదు బద్రి, నేను బాలానగర్లోనే ఉన్నాను. ఎలాగో వచ్చాను కదా, ఓసారి కలిసి మాట్లాడొస్తాను. ట్రాన్స్పోర్ట్ సంబంధించిన పనిలే, కొత్త ట్రక్కులు చూడమని చాలాసార్లు అడిగానులే. సరే, అడ్రస్ మెసేజ్ పెడతాను, చూడు.
సంధ్య దొరికావే. సరిగ్గా కూర్చో. అలా చేయకూడదు గౌరీ. గౌరీ ఏంటి అల్లరి? సరిగ్గా కూర్చో. అచ్చుడు చేతులు బయట పెట్టద్దు గౌరీ. అబ్బా గౌరీ అబ్బా. అచ్చుడు చేతులు బయట పెట్ట గౌరీ. అత్త గౌరీకి బాగా అలరి ఎక్కువైపోయింది. బయట దోసేస్తా. నేను తోసేస్తా. ఈ గౌరీ అయ్యా ఆపయ్యా. భలే భలే భలే. ఒరే ఇంజినాయిలు లేరా? ఏంటి గౌరీ ఎలాంటి పని చేశావు? భలే భలే. తగిలేయా? నిన్ను ఊరుకోమని చెప్పారా? చూడు పాపం ఎంత బాధపడుతున్నాడో. అత్త కొంచెంలో తప్పింది. అదే ఏ బస్ కింద దోసుంటే బస్ కిందనా? అమ్మో నీకు ఐడియా వచ్చిందంటే నా సంగతి అంతే తల్లి. గౌరీ అలా చేయకూడదే. రారా రా అంజనీలు రా. రా కూర్చో. అత్త నేను ఈ గౌరీ పక్కన కూర్చోను. నేను ఈ పక్కనే కూర్చుంటా. సరే రా. నేను జరగను. అల్లరి చేసావంటే కొట్టేస్తా నిన్ను. సార్ మీరు ఇక్కడికి? అదే మొన్న అమ్మాయిని చూడమని చెప్పావు కదా, తన పేరేంటన్నావు? గౌరీ సార్. ఓ గౌరీనా? అవును సార్, ఎలా పిలవాలో తెలియక గౌరీ అని పేరు పెట్టేశాం. మీకు తెలియకుండానే వాళ్ళ అమ్మ పేరు పెట్టారా? తన్ని చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను, డిశ్చార్జ్ చేశారన్నారు. అవును సార్, మా అమ్మ ఆటోలో తీసుకొస్తుంది, బయలుదేరమని ఫోన్ కూడా చేశారు. అలాగా? నాకు తెలిస్తే నేనే కారులో తీసుకొచ్చేవాడిగా. మీరు నిజంగా చాలా మంచివారు సార్. ఏంటో నీ అభిమానం. ఇంకోసారి ఫోన్ చేయి. అలాగే సార్. హలో రే, ఎక్కడున్నారా? వస్తున్నాం బావా. ఇంకో పావు గంటలో అక్కడ ఉంటాం. రే తొందర రండ్రా, గౌరీని చూడడానికి సంజయ్ సార్ వచ్చారు. అలాగా బావా, వచ్చేస్తున్నాం. లోపలికి రండి సార్, దగ్గరలోకి వచ్చేసారంట, వచ్చేస్తారు. మీరు లోపలికి రండి. పద. రండి సార్, కూర్చోండి.
ఏమైందమ్మా? నాకు మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు లేవమ్మా. ఎలాగో ఇంటికి పోతున్నాం కదా అత్త, నువ్వు పోనీ బాబు. అయ్యో, ఏడవకు. ఒరే అంజీ, ఆ షాప్కి వెళ్ళి ఒక మంచినీళ్ళు బాటిల్ తీసుకురా. అబ్బా ఎందుకత్తా 20 రూపాయలు దండగా. ఒరే అది వినదురా. వెళ్ళి తీసుకురా కావాలి. నేను వస్తాను. ఆగు, వాడు వెళ్తున్నాడు కదా. ముందు గౌరీ ఎటు పోనీకుండా పట్టుకో. అయ్యో, ఇంజిన్ ఆయిల్ త్వరగా రా. ఏడవకత్తా, మన సంక్రమ బాబుకి చెప్తావత్తా. వాళ్ళ అంతు చూస్తాడత్తా బావా. అత్త ఊరుకో అత్త, ఏడవకత్తా. అరవకు, అరిచావంటే పొడిచి పడేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. ఓకే సార్. హలో హలో సార్, మీరు చెప్పిన అమ్మాయి దొరికింది సార్. ఏంటో మీరు అనేది? అవును సార్, ఆటోలో ఎవరో తీసుకుని వెళ్తుంటే వాళ్ళని తన్ని లాక్కొచ్చాం సార్. సరే, మీరు ఎక్కడున్నారు? చింతల ఏరియాలో ఉన్నాం. వెంటనే దాన్ని గెస్ట్ హౌస్ తీసుకురండి. నేనే అక్కడికి వస్తున్నాను. అలాగే సార్, ఉంటాం సార్. తీసుకురండి రా. శంకర్, నాకు అర్జెంట్ పని ఉంది, నేను బయలుదేరుతాను. సార్ వాళ్ళు వచ్చేస్తుంటారు. పర్లేదు, నేను మళ్ళీ కలుస్తానుగా. సార్ టీ ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తాగుతాను. ఉంటాను శంకర్. రే ఆగండ్రా, సంజయ్ గారు వచ్చేంత వరకు దీన్ని మనం జాగ్రత్తగా గెస్ట్ హౌస్ తీసుకెళ్ళాలి. నోర్మై, నోరెత్తంటే పొడి చేస్తాను. తీసుకురండి రా.
ఆ ఎస్ఐ గారు చూస్తే నన్ను గుర్తుపడతాడన్నా. నిన్న అవునన్నా. ఆ రోజు నా జేబులో ఉన్న ఫోటో చూసింది వాడే. ఇప్పుడు దొరికానా మొత్తం దొరికిపోతాం. నేను పోతా. అరే అరే దాన్ని వెనకాల ఎక్కడ దాచరా. అలాగే అన్నా. త్వరగెళ్ళు. కదిలావో చంపుతా. డ్రైవర్ జీప్ ఎన్నికి పోని. రేయ్ ఇట్రండ్రా. ఇక్కడేం చేస్తున్నారు? సార్ అది ఇక్కడ ఒక ఆయన మాకు పనిస్తాడు. అన్నా అన్నా. రే అమ్మాయి ఎదురా. అన్నా నా చైకూరికి పారిపోయిందన్నా. ఇప్పుడు ఇప్పుడు మన బాస్కెల్ సమాధానం చెప్పాలరా. ఏదోలా మేనేజ్ అయ్యన్నా. ఇప్పుడు ఏం చెప్తావురా? ఎంత పని చేసావురా? చెట్ రే నిన్ను. రే ఎదురది ఏది? సార్ అది తప్పించిపోయింది సార్. నీ అబ్బా ఇందాకనే కదరా ఫోన్ చేశారు. ఇప్పటిదాకా మా దగ్గరే ఉంది సార్. అంతలో ఆ ఎస్ఐ జీకే వచ్చాడు. మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటాడోనని ఆ పిల్లని వదిలేశాను సార్. వెళ్ళిపోయింది. రే 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 కాసేపట్లో నాకు దొరికేదాన్ని మీరు అడ్డుపడి లాక్కెళ్ళిపోయారు. పోనీ ఇక్కడే జాగ్రత్తగా చూసుకున్నారంటే అది లేదు. ఎంత బాగా వదిలేశారా దాన్ని మిమ్మల్ని. సార్ 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 కొట్టకండి సార్ 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 చేతికొచ్చిన అవకాశం మిస్ అయిపోయింది.
మన బావని పెళ్లి చేసుకుంది ప్రేమతో కాదు, పథకంతో. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం బావకి అలవాటు. ఆ అలవాటుకి బలైపోయింది ఎవరో తెలుసా? మన సంధ్య.